అయితే యుద్ధం లేదంటే ఆర్థిక ఆంక్షలు. తన మాట వినని దేశంపై అమెరికా యాక్షన్. ఏ రెండు అంశాల చుట్టే తిరుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఏం చేసైనా అవతల వారిని తన దారిలోకి తెచ్చుకోవాలనేది పెద్దన్న ప్లాన్. చిరకాల ప్రత్యర్థి రష్యాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇప్పుడు అదే చేయాలనుకుంటోంది. ట్రంప్ రూలింగ్ లోకి వచ్చిన తర్వాత యుక్రెయిన్ కు మద్దతు ఇస్తారో లేదో చెప్పలేని పరిస్థితిలో తాను శ్వేత సౌధంలో ఉండగానే పుతిన్ పని పట్టాలని జో బైడెన్ డిసైడ్ అయ్యారు. అందుకు మాస్కో ఆయువు పట్టైన చమురు వ్యాపారంపై దెబ్బ కొట్టాలని వ్యూహాలు చేస్తున్నారు. రష్యాపై అత్యంత కఠిన ఆంక్షలు విధించాలని నిర్ణయానికి వచ్చారు. అయితే రష్యాపై ఇప్పటికే ఆంక్షలు విధించే అవకాశం ఉన్నా ఆ పని బైడెన్ ఎందుకు చేయలేదు? రష్యాకు అండగా భారత్ ఉన్నంతకాలం బైడెన్ అనుకున్నది ఎలా సాధ్యం? టాప్ స్టోరీలో చూద్దాం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ మాట జనవరి 20 వరకే వినిపిస్తోంది. ఆ తర్వాత ఆయన స్థానంలో ట్రంప్ వస్తారు. అమెరికాలో అధికార మార్పిడి పూర్తి కాగానే ప్రపంచ రాజకీయంలో ఊహించని ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ట్రంప్ ఆగమనం యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఆ యుద్ధం ముగియకపోయినా అమెరికా నుంచి యుక్రెయిన్ కు సహాయం మాత్రం అందదు. ఈ నిజం అందరికంటే ఎక్కువ బైడెన్ కే తెలుసు. అందుకే తాను అధికారంలో ఉండే ఈ కొద్ది రోజుల్లోనే యుక్రెయిన్ కు వీలైనంత ఎక్కువగా సాయం చేయాలని చూస్తున్నారు. అలాగే రష్యాను పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం పాత అస్త్రాలనే కాస్త కొత్తగా ట్రై చేస్తున్నారు. రష్యాకు ఆర్థిక బలం చమురు ఎగుమతులే అని తెలిసి అక్కడే గట్టిగా కొట్టాలని డిసైడ్ అయ్యారు. వాస్తవానికి రష్యాలోని క్రూడాయిల్ ఎగుమతి కంపెనీలను లక్ష్యంగా చేసుకోవాలనే ఆలోచన గతంలోనూ చేశారు బైడెన్. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతాయనే భయంతో వెనుకడుగు వేశారు. చివరికి ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడంతో ఇక దూకుడుగా నిర్ణయాలు తీసుకోవాలని ఇప్పుడు భావిస్తున్నారు. అంటే అధ్యక్ష పదవి దూరమైంది కాబట్టి ప్రపంచం ఎలా పోయినా జో బైడెన్ కు అవసరం లేదన్నమాట. నిజానికి రష్యాకు చమురు నిధులు అందకుండా చేసేందుకు గతంలో బైడెన్ ప్రభుత్వం ప్రయత్నించినా అది పెద్దగా ఫలితాన్నివ్వలేదు. ఈసారి మాత్రం రష్యా నుంచి చమురును అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసే ఆ దేశ షాడో ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకోవాలని భావిస్తున్నారు. గత చమురు ధరలపై నియంత్రణలతో చేసిన ప్రయత్నాలకు ఇది పూర్తిగా భిన్నమైన వ్యూహంగా చెప్పవచ్చు. ఇరాన్ పై విధించిన ఆంక్షలు వంటివే రష్యా పైన అమలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే నిజమైతే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపైన అమెరికా ఆంక్షల ప్రభావం ఉంటుంది. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి ఏ దేశమూ ధైర్యం చేయదనేది బైడెన్ యంత్రాంగం ఆలోచన. కానీ ఇక్కడే అగ్రరాజ్యం తప్పులో కాలేస్తోంది. యుక్రెయిన్ పై రష్యా ప్రత్యేక సైనిక చర్యకు దిగిన వెంటనే బైడెన్ చేసింది మాస్కోపై ఆర్థిక ఆంక్షలు విధించడమే. వాటిలో చమురు ఎగుమతులు కూడా ఉన్నాయి. రష్యాపై అమెరికా ఆంక్షల అస్త్రం సంధించగానే అప్పటికే రష్యా నుంచి చమురు కొంటున్న యూరోపియన్ దేశాలు ఆ పని మానుకున్నాయి. ఫలితంగా మాస్కోకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అంతా తాను అనుకున్నట్టే జరుగుతుందని జో బైడెన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఓ తెలివైన నిర్ణయంతో పుతిన్ సీన్ మొత్తాన్ని రివర్స్ చేసేశారు. మిత్రదేశమైన భారత్ తో తక్కువ ధరకే క్రూడాయిల్ సరఫరా చేస్తామని, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు తామే పడతామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. మరో మిత్రదేశం చైనాతోనూ అదే చేశారు. ఇక్కడ పడింది బైడెన్ వ్యూహానికి అతిపెద్ద దెబ్బ. అంతా తాననుకున్నట్టే జరుగుతుందనుకుంటే మధ్య భారత్ చైనా అడ్డు తగిలాయి. చైనా ఎలాగూ అమెరికా మాట వినదు. దీంతో మనల్ని బెదిరించి మాస్కోకు దూరం చేయాలని అమెరికా విశ్వ ప్రయత్నాలు చేసింది. యుద్ధంలో యుక్రెయిన్ పక్షాన నిలవాలని, రష్యా నుంచి క్రూడాయిల్ కొనడం అన్యాయమని గగ్గోలు పెట్టింది. కానీ అమెరికా బెదిరింపులకు భారత్ తలొగ్గలేదు. రష్యా నుంచి పెద్ద ఎత్తున క్రూడాయిల్ కొని ఇతర దేశాలకు ఎగుమతి చేయడం మొదలుపెట్టింది. దీంతో అమెరికా లక్ష్యం నెరవేరలేదు. నిజానికి 2024 మే నెలలో రష్యా నుంచి భారత్ క్రూడాయిల్ కొనడంపై చిత్రమైన ప్రకటన చేసింది అమెరికా. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగకూడదనే లక్ష్యంతోనే రష్యా చమురును కొనే ఛాన్స్ ఇండియాకు ఇచ్చామనింది. మాస్కో చమురును భారత్ కొనడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీత స్థాయిలో పెరగలేదని, ఈ విషయంలో ఇండియా సరైన రీతిలో స్పందించిందని చెప్పుకొచ్చింది. భారత్ పై ఆంక్షలు విధించే సాహసం చేయలేకే అలా కవర్ చేసుకుంది. వాస్తవానికి రష్యా నుంచి మనం చమురు కొంటున్నాం కాబట్టే ధరలు అదుపులో ఉన్నాయి. ఈ నిజాన్ని అమెరికా ఆలస్యంగా గుర్తించిందంతే. విదేశాంగ మంత్రి జైశంకర్ మాటల్లో చెప్పాలంటే రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతులు చేసుకుంటున్నందుకు ప్రపంచమే ఇండియాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి.
ఆ విషయాన్ని పక్కన పెడితే ఒకవేళ బైడెన్ మాస్కో చమురు ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే ఆ ప్రభావం భారత్ చైనా పైనే పడే అవకాశాలు ఉండొచ్చని విదేశాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ కూడా మాస్కోపై అదే తరహా ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే మన దేశం రష్యా నుంచి తక్కువ ధరకే ముడి చమురు దిగుమతి చేసుకుని దానిని ప్రాసెసింగ్ చేసి అమెరికా, యూరప్ దేశాలకే ఎగుమతి చేస్తోంది భారత్. సో బైడెన్ సర్కార్ ఆంక్షలు మళ్లీ రష్యాకు, భారత్ కు వరంగానే మారతాయి. ఒకవేళ కాస్తో కూస్తో ఇబ్బంది పడ్డా అది ట్రంప్ ఆగమనం వరకే. ఒక్క ముక్కలో చెప్పాలంటే రష్యాకు భారత్, చైనా అండగా ఉన్నంత వరకు అమెరికా అనుకున్నది ఏదీ జరగదు.